సర్వోన్నతుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములైనా. మరి తండ్రి, రాత్రి సమయంలో నేను స్తుతిస్తున్నాము. ఈ వారాంతంలో తండ్రి మేమందరము కలిసి సంతోషంగా నేను ధ్యానిస్తున్నాము. మా ప్రభ, రేపటి దినము పునరుత్థాన దినము. మరి ఆ దినానికి సంబంధించి మేము సిద్ధపడడానికి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడతారో దాని గురించి మేము ధ్యానించుకుంటూ తండ్రి, మరి ఈ దినము మేము దినమంతా కూడా మా పనులలో మేము ఎక్కడ తిరిగినా మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి రాత్రి సమయంలో ప్రార్థనలోనికి వెళ్తున్నాము. మా ప్రభా, 148వ కీర్తన ప్రకారము మా ప్రభా, మరి కీర్తనాకారులు ఎంతో శక్తివంతంగా నిన్ను స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు మా తండ్రి. అవును, ఆకాశవాసులను, ఉన్నత స్థలముల నివాసులను, దూతలను, సైన్యములను, సూర్య చంద్రులను, కాంతిగల నక్షత్రములను, ఆకాశములను అన్నిటిని కూడా స్తుతించమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభా, నీవే ప్రతి దానిని కూడా నిర్మించావు, ప్రతి దానిని సృష్టించావు. నువ్వు ఆజ్ఞ ఇస్తేనే అవన్నీ పుట్టాయి ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి దానిని కూడా నీవు స్థిరపరుచుకున్నావు మా తండ్రి. మరి ప్రతి దానికి ఒక కట్టడ నియమించి ఒక నియమం ప్రకారం ప్రతిదీ కూడా నడుచుకునేలాగా చేశారు మా తండ్రి దేవ. ఏది కూడా ఆ నియమాన్ని అతిక్రమించకుండా మీరు నడిపించారు తండ్రి. మరి భూమి మీద ఉన్న సమస్తమైన జంతురాశులు, అగాధ జలములు, అగ్ని, అడగండు, హిమము, ఆవిరి, మరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షములు, అన్ని మృగములు, పశువులు అన్నీ కూడా తండ్రి నేను స్తుతించాలని అతడు పిలుస్తూ ఉన్నాడు. అలాగే మానవులమైన మమ్ములను, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరినీ కూడా స్తుతించమని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు తండ్రి. భూపతులను, సమస్త న్యాయాధిపతులను కూడా స్తుతించమని చెప్తూ ఉన్నాడు. నిజమే, ఎందుకంటే ప్రభా, నీ యొక్క నామము మహోన్నతమైన నామము. నీవే ప్రతి ఒక్కరికి అధికారం అనుగ్రహించే దేవుడవు. నీవే ప్రభావం, మహాత్యములు కలిగినటువంటి దేవుడవు. నీ ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది మా తండ్రి దేవా. మరి అంత గొప్ప దేవుడు కనుక తండ్రి, మేమంతా కూడా నిన్ను స్తుతించాలి, నిన్ను కనపరచాలి మా తండ్రి. ఇశ్రాయేలీయులందరూ కూడా మరి నిన్ను స్తుతిస్తున్నారు మా తండ్రి. మేమంతా నిన్ను ఎరిగినటువంటి వారముగా ఉన్నాం, మేమంతా కూడా నిన్ను స్తుతిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మీరు ఇస్తున్నటువంటి గొప్ప ఘనతను బట్టి, నీ యొక్క నామమును ఉన్నతంగా చేసే ఈ పరిస్థితిని, ఈ పద్ధతిని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. నీ యొక్క నామం మాత్రమే అద్భుతకరమైన నామము. నీ యొక్క నామం మాత్రమే ఉన్నతమైన నామము. నీ నామము ద్వారానే తండ్రి సమస్తం జరుగుతున్నది. నీ యొక్క శక్తి అపారమైనది, మితిలేనిది మా ప్రభా. సమస్తమైన సృష్టించబడిన ప్రతిదానిని కూడా నడిపిస్తున్నది, విశ్వమంతటిని నడిపిస్తున్నది తండ్రి. మా ప్రభా, నీ యొక్క గొప్పతనాన్ని బట్టి మేము నిన్ను స్తుతించాలి మా తండ్రి దేవా. మమ్ములను మీరు హెచ్చించే దేవుడై ఉంటున్నారు, మాకు బలం ఇచ్చే దేవుడై ఉంటున్నారు మా ప్రభా. మాకు ప్రభావమును ఆపాదిస్తున్నటువంటి దేవుడు మీరు. ఎప్పుడైతే మేము నిన్ను స్తుతిస్తామో, నిన్ను ఘనపరుస్తామో, మీరు మమ్మల్ని బలపరిచి మీరు మాకు ఘనతను ఇచ్చే దేవుడై ఉంటున్నారు నాయన మా తండ్రి దేవా. నీ యొక్క సన్నిధిలో నీ దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీ దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా మీరు త్రోసివేయ దేవుడు కాదు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరితో నిన్ను ఎరిగిన, నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరితో కూడా నీవు నిబంధనను చేసుకొని ఆ విధమైనటువంటి సంబంధమును నెలకొల్పుకొని మాతో ఎంతో సంతోషంగా ఎప్పుడు కూడా విడిచిపట్టనటువంటి దేవుడవుగా నువ్వు ఉంటున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా. మరి ఆ విధమైన మేము నీ సృష్టినే కాబట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మలను సృష్టించిన దేవా నీకు వందనములు, మమ్మలను ఘనపరిచిన దేవా నీకు వందనములు మా తండ్రి దేవా. మరి నీవు నిత్యమైన దేవుడవు, నీవు నిత్యము మహోన్నతమైన దేవుడవు కనుక మేము నీకు ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి సమయంలో మేము నీకే మహిమా ప్రభావంలో ఆరోపిస్తూ మా తండ్రి దేవా, నీవు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. పగలంతా మేము చేసిన ప్రతి పనిలో మీరు మాకు జయం ఇచ్చి నడిపించిన దేవానికి వందనములు దేవా తండ్రి. మా అపరాధములను క్షమించండి, ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి కృపతో కనికరంతో నడిపించండి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మా తండ్రి దేవా. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా.
కలతలు మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారు నీ దయందరూ మనుషుల దయందరూ వర్ధిల్లున్నట్లుగా ప్రభావ వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి మరి ఎవరైతే నాయనా మరి నీ సన్నిధికి రాక ఉన్నారో అలాంటి బిడ్డలను మీరు దయచేసి ప్రభా మీ వైపునకు ఆకర్షించుకోమని తండ్రి నీ సన్నిధిలోకి వారు వచ్చినట్లుగా నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వారి హృదయంలను తెరవండి, వారి మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించండి తండ్రి, వారందరూ కూడా నిన్ను ఎరిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా వారు చదువుకుంటున్నారు తండ్రి, మరి చాలామంది పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది సిద్ధపడుతున్నారు. ప్రభు వారిని మీరు నీ కాపుదల్లో భద్రంగా కాపాడి సమయమును సద్వినియోగం చేసుకుంటూ వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా దేవ, మరి మా అందరి పట్ల మీరు చూపుతున్నటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు. మా తండ్రి దేవ, మరి మేమంతా కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఏ కుటుంబంలో అయితే నాయన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉన్నవాళ్ళు, వివాహములు కుదరని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సంతానం లేని వారు ఎంతోమంది నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించి తండ్రి ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, నీవు అద్భుతాలు చేసే దేవుడు మా ప్రభా నాయన. మరి మేము వాక్యం చదివి మరి ధ్యానించడంలోనూ నిన్ను ప్రార్థించడంలోనూ మేము శక్తి కలిగి బలము కలిగి నాయన మరి స్థిరత్వం కలిగి మరి ఎల్లప్పుడూ కూడా ఎడతెగగా ప్రార్థించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. మా తండ్రి ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో ఐసీయూలో ఉన్నారు, ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు నాయన. మీరే కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా మరి వారు స్వస్థపడి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది నాయన. ప్రభా ఆందోళన అంతా తొలగించండి. ప్రభా ఎంతగానో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, మీరే సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది మరి సర్జరీలు గుండా వెళ్ళిన వారు ఈ సమయంలో మరి కోలుకుంటుండగా వాళ్ళను కూడా మీరు కనికరించి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారో వారిని అందరినీ క్షేమకరమైన ప్రసవం ఇచ్చి సంతోషంగా వారిని ఆరోగ్యంగా ఉంచమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి ఎంతోమంది బిజినెస్లో లాస్ వచ్చిందని తండ్రి ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు, వారిని అందరినీ లేవనెత్తండి, వారికి జ్ఞానం అనుగ్రహించి చక్కగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది ప్రభా మరి అనేక సమస్యలు గుండా వెళ్తున్నారు, ముఖ్యంగా అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటిలోనైనా వాళ్ళు ఎంతగానో ఇరుకు స్థలంలో మొరపెట్టుకుంటూ ఉన్నారు ప్రభా. మరి తండ్రి వారు ఎప్పుడు దిగులుతో ఉంటున్నారు, ఎప్పుడు ఎవరు వారికి కాల్ చేసి మా అప్పులు తీర్చమని అడుగుతారో, ఎప్పుడు ఏ ఉదయ కాలంలో తలుపు తట్టి మా అప్పులు తీర్చమని అడుగుతారో అని ఒక విధమైన టెన్షన్స్తో ఉంటున్నారు నాయన. దయ ఉంచండి ప్రభా, ప్రతి ఒక్కరి అప్పులు తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, నీవు సహాయం చేసే దేవుడవు, దయగలిగిన దేవుడవు నాయన. నీవు అద్భుతం చేయగలవు గనక నీకు వందనం చెల్లించుకుంటూ అడుగుతున్నాము. అలాంటి సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల ఇప్పుడే కలుగునుగాక, వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే నాయన అన్యాయానికి గురైన వారు దిగులతో మరి చాలా దుఃఖంతో ఉన్నారో వాళ్ళను మీరు ఆదరించండి, ఓదార్చండి. ముఖ్యంగా ప్రభా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి సర్వశక్తిమంతుడో నీవే. మా తండ్రి ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన దేవుడవు. మరి మానవులము ఎవరము ఏమీ చేయలేము, కానీ మీరైతే సమస్తం చేయగలరు ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన మరి తమ యొక్క జీవితాలలో మరి అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు, అవమానాలకు నిందలకు గురవుతున్నటువంటి వారు తండ్రి ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. వారిని కూడా మీరు ఆదరించి ఏ పరిస్థితిలో ఏ సమస్యలలో వాళ్ళు ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం, విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు నీవే తండ్రి. మరి ప్రభా, ప్రతి ఒక్కరి హృదయం నీ ఎదుట తెరవబడి ఉన్నది. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు,
తండ్రి వారికి మీరు ఆశీర్వాదం అనుగ్రహించి నాయన వారి యొక్క పరిస్థితుల్లో మరి వేదనకరమైన పరిస్థితుల నుంచి వారికి వెంటనే విడుదల కలుగునట్టుగా మీరు సహాయం చేయమని యేసు నామములో నాయన అవి విడుదలనిచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలు, దిక్కులేని మరి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా కనికరించి కాపాడమని వేడుకొంచున్నాము. సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ఆదరించండి నాయన, వారికి కావాల్సిన సహాయము అందులాగున మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, మరి ఇంకా ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని మీరు దీవించి వారికి అందరికీ కూడా మరి క్షేమమునివ్వండి, మరి అప్రమత్తతనివ్వండి, ఓపికతో సహనంతో వారు పని చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. గల్ఫ్ కంట్రీస్లో అనేకులు ప్రభా అనవసరమైన మరి దాడులు ఎదుర్కొంటున్నారు. మరి ఎంతోమంది ప్రభా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు నష్టపోతున్నారు, ఆత్మీయులను కోల్పోతున్నారు. మా ప్రభా ఈ యుద్ధమునైనా మరి త్వరగా సమసిపోనట్లుగా సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో మీరు ఉండండి నాయన. మరి మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ప్రతి పరిస్థితిని కూడా సరి చేయగలిగిన గొప్ప శక్తివంతుడు మీరే. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మరి ఆ పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు జ్ఞానమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ యెరూషలేమును దీవించండి తండ్రి. యెరూషలేములో మీ యొక్క నెమ్మదిని, క్షేమమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి ఇశ్రాయేల్ దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ మరి మా ప్రార్థనలు కావలసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎంతోమంది ప్రభా సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలు మమ్మల్ని అడిగిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు, వేదనలతో ఉన్నవారు, మా ప్రభా కృంగుదలతో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి సహాయం చేయండి. వ్యసనములకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల వెంటనే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి మీరు బాగు చేయండి. ముఖ్యంగా వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ కోపము, ద్వేషాన్ని తొలగించండి. ఏ సమాధానం లేని స్థితి ఉన్నదో దానిని తొలగించండి ప్రభా. దుఃఖము, వేదన సమస్తం తొలగించమని ప్రార్థిస్తున్నాము. నెమ్మదికరమైన నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని కూడా వేడుకొంచున్నాము. ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడిన దేవా నీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి. మరి రేపటి దినాన్న నీ పునరుత్థాన దినంలో మేము సంతోషంగా చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి. కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించుటకు కృప దయచేయండి. నీ వాక్యమును ధ్యానించడానికి, ఆరాధించడానికి తండ్రి మాకు గొప్ప కృప అనుగ్రహిస్తున్నారు. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉన్నారు. మరి రేపు ఉదయ కాలమున మేము సంతోషంగా నీ సన్నిధిని చేరి ఆరాధించడం కృప దయచేయండి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా పైన నీ రక్తపు కంచె వేయండి నాయన. మరి మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్తం నీ చేతులలోనే ఉంచుకుంటున్నాము నాయన. మమ్మల్ని క్షేమంగా కాపాడే దేవుడు. మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారు. దేవా ఏ తెగులు మా గుడాలను సమీపించదు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అపవాది శోధనల నుంచి తప్పించి రక్షించండి. మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించి నాయన. ఆకస్మిక ప్రమాదం నుంచి, అనారోగ్యం నుంచి తప్పించి కాపాడండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి మరి తిరిగి మేము నీ యొక్క ఆరాధనలో మందిరంలో చేరి ఆరాధించే కృపను కూడా దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.